జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. గతంలోనే కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా, ఎనిమిదవ కేంద్ర కేబినెట్ పార్లమెంటు సమావేశంలో జమిలీ ఎన్నికలకు ఆమోద ముద్ర తెలిపింది. కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఈ సమావేశంలో ఎట్టకేలకు కేంద్ర కేబినెట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆమోద ముద్ర వేసినట్లు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు జమిలీ ఎన్నికలపై వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏదైతే గత కొన్ని రోజుల నుంచి జమిలీ ఎన్నికలపై పలు రాష్ట్రాలు అటు ప్రతిపక్షాలు తర్వాత ఏదైతే అందరూ కూడా అయితే మొత్తం మీద మాత్రం జమిలీ ఎన్నికలపై మాత్రము అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే మనకు గత 3 రోజుల నుంచి కూడా వినిపిస్తుంది ఈ శీతాకాల సమావేశాల్లోనే కేంద్ర కేబినెట్కి సమావేశంని పూర్తి చేసుకున్న తర్వాత ఈ సమావేశంలో జమిలీ ఎన్నికలకు పార్లమెంట్లో ప్రవేశపెడతారు అన్నటువంటి కూడా సమాచారం కూడా రావడంతో ముందస్తుగానే ఇదే విషయం 3 రోజుల ముందు నుంచి కూడా ఇదే అంశంపై పలు సందర్భాల్లో పలు కీలక నేతలు కూడా దీనిపై చర్చిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈరోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం కీలక ఆమోద ముద్ర వేసింది. దాదాపు గత సెప్టెంబర్లో జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశంపై కూడా చర్చించడం జరిగింది. అయితే జమిలీ ఎన్నికలపై అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులతో చర్చించడానికి ఒక కమిటీని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో 6 మందితో కూడినటువంటి సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కీలకంగా అంటే దాదాపు ఈ కమిటీ ఇచ్చినటువంటి సమాచారము సిఫారసు మేరకే కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోద ముద్ర వేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే జమిలీ ఎన్నికలపై ఉందో అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మద్దతు తెలిపారు ఈరోజు. అయితే ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలు జరగడం వల్ల అటు తర్వాత ఖర్చు కానీ తర్వాత సమయం కానీ రెండు కూడా ఎక్కడ వృధా కాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ సిఫారసు అంటే దీనికి సంబంధించినటువంటి జమిలీ ఎన్నికల్లో అటు పార్లమెంటుకు సంబంధించింది, లోక్సభకు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఒకే రోజు జరగాలి. అయితే ఆ జరిగిన తర్వాత 100 రోజుల్లో అంటే 100 డేస్లో దాదాపు సంస్థాగత ఎన్నికలకు సంబంధించినవి కూడా పూర్తి కావాలి అన్నది ఈ టోటల్ నివేదిక. అయితే ముఖ్యంగా ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈ శీతాకాల సమావేశాల్లోనే ఎట్టకేలకు ఇందులోనే ముగింపు చేయాలి, ఈ సమావేశాల్లోనే దీన్ని ఆమోద ముద్ర వేయాలి, ప్రవేశపెట్టాలి అన్నది మాత్రం అడుగులు వేస్తుంది. కానీ చాలా కీలకమైనటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం ఈరోజు ఇలాంటి జమిలీ ఎన్నికలపై ఒక ఆమోద ముద్ర వేయడము, తర్వాత ముందుకు వెళ్ళడం, ఎలా ప్రవేశపెట్టాలనేది ఒక అంశం అయితే ఈ రెండు అంటే పార్లమెంటుకు సంబంధించింది, మనకు లోక్సభకు సంబంధించింది, రాజ్యసభకు సంబంధించింది. అటు లోక్సభలో మనకు 545 ఏదైతే 545 మంది స్థానాలు మాత్రమే. అయితే ఇందులో మాత్రం 292 మాత్రం మనకు ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించింది. అయితే 364 ఖచ్చితంగా మనకు అక్కడ ఏదైనా ఒక ఆమోద ముద్ర లభించాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి 364 మంది మద్దతు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అటు మనకు రాజ్యసభలో కూడా 245 స్థానాలకు గాను 112 ఇప్పటికే మాత్రము అధికార పార్టీకి సంబంధించిన ఉన్నది మద్దతు తెలుపడం. అయితే ఇక్కడ మనకు 86కు మాత్రము అటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి స్థానాలు ఉన్నాయి. అయితే రెండు అటు లోక్సభ కానీ ఇటు రాజ్యసభ కానీ దాంట్లో కూడా మనకు ఈ కీలకమైనటువంటి ఆమోద ముద్ర లభించాలంటే ఖచ్చితంగా మద్దతు మాత్రం ఖచ్చితంగా కావాలి. ముందు ఎలాగైనా ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆమోద ముద్ర వేయించి జమిలీ ఎన్నికలకు మాత్రం జై కొట్టాలని అటు కీలకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రము కీలక అడుగులు వేస్తూ ఉంది. థ్యాంక్ యూ కళా మేడం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.